సాహిత్య వ్యాప్తి కారణం అండి, పురాణాలు చెప్పినటువంటి శాస్త్రులు కారణం అండి. గుడెరుగు మీద కూర్చొని బోడు పురాణాలు చెబుతూ ఉంటే అందరూ విని ఇంత తెలివిగా మాట్లాడడాన్ని అలవాటు చేసుకున్నారు వాళ్ళ జీవితంలో. ఆ పురాణాలు వినడం వల్ల, సాహిత్యం వినడం వల్ల అంత తెలివితేటలు వస్తాయి. అందుకని అటువంటి నిరుపేద కూడా కాశీలో కనుక చనిపోతే వాడు తరువాతి జన్మలో ఎలా పుడతాడయా, భోగించు ఐశ్వర్యములు 8 అష్టైశ్వర్యములు అంటారు. బ్రాహ్మణులకి వేద పండితులకు ఎవరైనా మీరు దండం పెడితే ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అంటారు. ఏమిటి ఇందులో విశేషం? ఆ క్రమం చూడండి. ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్య, ముందు ఆయువు, తర్వాత ఆరోగ్యం, తర్వాత భోగం, తర్వాత భాగ్యం, ఆ పైన అష్టైశ్వర్యాలు. ఈ క్రమం ఎందుకని? నీకు భోగాలన్నీ వస్తాయి కానీ ఆయువు ఉండదు. ఆయువు లేనప్పుడు ఈ భోగాలు దేనికి? ఎవరు అనుభవిస్తారు? అందుకని ముందు బతుకుండాలి, తర్వాత బతుకుంటే సరిపోయిందా? ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఒకడు బతుకుతాడు, అరగడియ భోగం 6 నెలల రోగమును, వాడు బతకడం ఎందుకు, పోవడమే మంచిది. అరగంట బాగుంటే 6 రోజులు మళ్ళీ జ్వరంతో పడతాడు ఎందుకు? అందుకని ఆయువు తర్వాత ఆరోగ్యంగా ఉండాలి. ఆయువు ఆరోగ్యం ఉండగానే సరిపోలేదు, ఐశ్వర్యం ఉండాలి. ఆయువు ఉంది, 80 ఏళ్ళు బతికాడు, ఆరోగ్యం కూడా బాగానే ఉంది, తినడానికి తిండి లేదు, ఎందుకు బతుకు? అడుక్కు తినడమే కదా. అందుకని భోగాలు ఉండాలి. అంచేత ఆయురారోగ్య భోగ, ఆ పైన భాగ్యం అంటే అదృష్టం. ఆయువు ఆరోగ్యము భోగము కూడా అన్నీ ఉన్నా వాటిని అనుభవించే యోగం ఉండాలి. ఆ యోగాన్ని భాగ్యం అంటారు. అనుభవించే యోగం లేదనుకోండి, ఒక పోలీసు ఆయన పాపం ఎప్పుడో మధ్యాహ్నం వచ్చి భార్య పాపం వాళ్ళ దీపావళి అండి వాళ్ళు పిండి వంటలతో చేశాను తప్పకుండా రండి ఇంటి దగ్గరే భోజనం చేయాలంటే, అలాగేలే ఎస్పీ గారు ఏం డ్యూటీ వేయకపోతే వస్తాను అంటే పాపం డ్యూటీ వేయలేదు, వచ్చాడు చేస్తున్నాడు. ఆవిడ పంచభక్ష పరమాణాలు వడ్డించింది, భర్తతో కలిపి తిందామని ఆవిడ కూడా కూర్చుంది. పాపం ఇద్దరు కబుర్లు చెప్పుకు తిందామని సిద్ధపడ్డారు. ఈయన దేవుడికి దండం పెట్టుకుని మొదలు పెట్టాడు. ఫోను మోగింది, పైగా ఇప్పుడు సెల్ ఫోన్ కదా జేబులోనే మోగింది. ఎస్పీ గారు వెంటనే రమ్మన్నారు అన్నాడు. ఈయన లేచాడు, ఒళ్ళు మండింది, భోజనం దగ్గర నుంచి లేచాడు. ఇగో ఈ రోజు కూడా ఇదే తద్దినమా అని ఒళ్ళు మండింది. ఆవిడ లేచి అన్నం అవతల బారేసింది తినకుండా. ఏమైంది? ఇన్ని వండినా ఇన్ని చేసినా యోగం లేకపోవడం అంటే ఇది. మన ఆఫీసులు బాధ్యతలు కారణంగా మనకు ఒకసారి తినే యోగం ఉండదండి. అన్నీ ఉన్నాయి కంచంలో, మన నోట్లో శని ఉంది, ఏం చేస్తాం? వెళ్ళిపోవలసింది. ఆ డ్యూటీ అటువంటిది, పోలీసు డ్యూటీ. అందుకని ఇది భాగ్యం. అందుకే ఆశీర్వచనం ఆయురారోగ్య భోగ భాగ్యనేగా. ఆయువు ఉండాలి, తర్వాత ఆరోగ్యం ఉండాలి, తర్వాత సంపదలు ఉండాలి, తర్వాత అదృష్టం ఉండాలి. ఆ పైన అష్టైశ్వర్యములు ఏమిటయ్యా? దాసీ సేవలు, భృత్య సేవలు, పుత్రప్రాప్తి, మిత్రప్రాప్తి, బంధు సంపత్తి, వాహన సంపత్తి, ఆ పైన ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి. ఈ 8 అష్టైశ్వర్యములు అంటారు. దాసి, భృత్య, పుత్ర, మిత్ర, బంధు, వాహన, ధన, ధాన్య, ఈ 8 రకాల భోగాలు ఎవరికైతే ఉంటాయో వారు అష్టైశ్వర్యములు. దాసీలు వేరు, భృత్యులు వేరు. గమనించండి. భృత్యులు అంటే జీతం తీసుకుని పనిచేసేవాడు, నెలకి 400, 500 తీసుకునే పని మనుషులంతా ఉన్నారు, వీరు భృత్యుల కిందకు వస్తారు. దాసి అంటే అలా కాదండి, మన ఇంట్లోనే ఒక అమ్మాయిని పెట్టేసుకుంటాం. అలాగా పల్లెటూరు నుంచి తెచ్చి పెట్టుకుంటారు కొంతమంది బాగా ధనవంతులు. ఆ అమ్మాయికి భోజనం పెడతారు, బట్టలు పుట్టిస్తారు. ఇప్పుడేదో జీతాలు ఇస్తున్నారు, పూర్వం ఇచ్చేవారు కాదు. అమ్మాయి పోషణ భారం అంతా మేము వహిస్తున్నాం కదా, అమ్మాయికి బట్టలు మేమే కుట్టిస్తాం, చదువు కూడా ఎలాగూ లేదు, భోజనం మేమే పెడతాం, ఇంకా నీకు డబ్బులు దేనికి అని చెప్పి అమ్మాయికి పెళ్లి చేసే కాలానికి ఏదో ఒక పెద్ద బహుమతుడు కొనిచ్చేవారు. అటువంటి వాళ్ళని దాసి అంటారు, జీతం తీసుకోకుండా పనిచేసేవాళ్ళని. జీతం తీసుకుని పనిచేసే వాళ్ళని భృత్యులు అంటారు. అందుకే కరువు భత్యం అనే మాట చూడండి, డిఎన్ఎస్ ఎలవెన్స్, కరువు భత్యం. అది నిజానికి భత్యం కాదు, అది భృత్యం. భృతి అనే మాట నుంచి భృత్యం వచ్చి అది భత్యం అయింది, పలుకుబడిలో పలకలేక, రుత్వం పలకలేక వచ్చింది. కరువు భత్యం అనే మాట అలా వచ్చింది. అందుకని దాస్యులు వేరు, భృత్యులు వేరు. సరే, పుత్రప్రాప్తి, పుత్రులు పుత్రికలు ఉంటే కాస్త అవసరాలకు ఆదుకుంటారు, వారసుల వాళ్లే కదా. ఆ పైన మిత్రులు 4 ఉంటే 4తో పాటు నారాయణ చివరికి మోసేందుకైనా పనికొస్తారు. మిత్రులు ఉండాలి, ఆపదలు ఆదుకోపోతే ఎలాగా. అలాగే బంధువులు ఉండాలి, బంధువుల బలగం ఉంటే కాస్త ఎప్పుడైనా ఆసుపత్రిలో చేరితే 4 వచ్చి పలకరిస్తారు, 4 రోజులు 8 యాపిల్ పళ్ళు తెస్తారు, తింటాం. బంధువులు లేకపోతే ఎలాగా. కాస్త ఏదైనా గొడవ వచ్చింది, ఒరే మన వాడిని కాపాడడం కోసం 4 బంధువులు వస్తారు, అంతే కదా. మరి మనవుడు అంటారు కదా ఈవేళ, ఆ మనవుడు అంటే బంధువే. అంటే బంధువులు ఉండాలి. ఆ పైన వాహన యోగం అంటే ఎప్పుడు నడిచి వెళ్ళడమే కాకుండా కాస్త ఐశ్వర్యం పెరిగిన కొద్దీ ఓ కారులో వెళ్ళడం, ఇవన్నీ జరగాలి కదా. ఇదే వాహన యోగం అంటే, బంధు సంపత్తి, వాహన సంపత్తి. ఇక ఆ పైన చివరిగా ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి. ధనం ఉండాలి, ధనం ఉంటే సరిపోదు, ధాన్యం కూడా ఉండాలి. నీ దగ్గర లక్షల రూపాయలు ఉన్నా కేజీ బియ్యం 100 రూపాయలు అయ్యానుకో ఏం కొంటావు? నీవు ఉన్న 1,00,000 రూపాయలను 1000 కేజీలకి సరిపోతాయి. అవి ఏమో 10 నెలలు వస్తాయి, అయిపోతాయి, తర్వాత దరిద్రుడు అవుతావు. అందుకని ధాన్యం కూడా బాగుండాలి. కనీసం కొన్ని ఎకరాల పొలం, కొంత ధనం, కొంత బంగారం, కొన్ని ఇళ్ళు, కొన్ని స్థలాల రూపంలో మొత్తం మన సంపదని 4-5 రకాలుగా పెట్టుకుంటే బాగుంటుంది తప్ప అంతా బ్యాంకులో వేసేస్తే ఆ బ్యాంకు దివాళా చేస్తే వీడు పని అయిపోయినట్టు.
అంచేత ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి, వాహన సమృద్ధి, బంధు సమృద్ధి, పుత్ర ప్రాప్తి, మిత్ర ప్రాప్తి ఇవన్నీ కలిపి అష్టైశ్వర్యములు. పేదవాడు కూడా కాశీలో చనిపోతే అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు. ఒకనాడు నా ప్రొద్దు పొయ్యి రాజనట్టి నిర్పేదయు భోగించు ఐశ్వర్యములినిమిదియు. మూడో మాట చక్కని మాట. పుష్కరక్షుల పంత పోని వర్షవరుండు దేహార్థము నదాలంచు తీగబోడి. పుష్కరాక్షులు అంటే పద్మాల లాంటి కళ్ళు కలిగిన వాళ్ళు స్త్రీలు. అటువంటి స్త్రీల పొంతపోని వర్షవరుణుడు. అసలు స్త్రీవాంఛ లేదుట, సన్యాసిటి పూర్తిగా. అంతేకాదు అసలు నపుంసకొట్ట. వర్షవరుడు అంటే నపుంసకుడు అండి, అమరంలో ఉంటుంది ఈ మాట. వర్షవరహ అంటే నపుంసక అని. అటువంటి వాడు కూడా కాశీలో కనుక చనిపోతే వచ్చే జన్మలో వాడి వైభవం ఎలా ఉంటుందంటే దేహార్థమున దాల్చు తీగబోడి. తన భార్యని అర్ధశరీరం ఇచ్చి గౌరవిస్తాట. వాడు సంసార జీవనంలో ఉండే మాధుర్యం అంతా అనుభవిస్తాడు. నేను నపుంసకత్వం వల్ల పూర్వజన్మలో అనుభవించలేకపోయానే బాధపడక్కల, ఈ జన్మలో అనుభవిస్తాడు. మళ్ళీ తర్వాత నపుంసకత్వమే కోరుకోవచ్చు, అనుభవించాక అది వేరే విషయం. ఎంతకంటే అదే నైమరా బాబు అని, అది వేరే విషయం. అది మొత్తం మీద వాడు అనుభవిస్తాడు. అంటే నపుంసకుడికి కూడా అన్ని రకాల సౌఖ్యాలు ఇవ్వగలిగిన శక్తి కాశీలో ఉంది అంటున్నాడు. ఎందుకని ఇక్కడ అర్ధనారీశ్వరుడు. ఆయన మరి అర్ధనారీశ్వరుడే కదా, సగమే కదా శివుడు అంటేను. అలాగే అందుకని శివత్వాన్ని పొందుతాడని చెప్పడం ఇంత అందంగా చెప్పాడు. ఊరికే శివత్వం పొందుతాడని ఒక మాటలో చెప్పకుండా. చివరిగా ఆయుధ ప్రభగాంచి అలరు భీరువు పూను వాడి ముమ్మోముల వేడి ఎలుగు. ఆయుధాలు చూస్తే చాలు జడుచుకుపోయేవాడు. కాస్త పిల్లి మేవమంటే చాలు 10 మైళ్ళు పరిగెట్టేవాడు ఉన్నాడే, వాడు కూడా కాస్త ఇంట్లో ఊరికే కాగితాలు కత్తిరించుకునే కత్తెర చూసైనా సరే భయపడిపోయేవాడు ఉంటాడు. వాడు కూడా వాడి ముమ్మోముల వేడి ఎలుగు. వాడి సూదులు 3 మొనలు కలిగిన త్రిశూలాన్ని ధరిస్తాట. త్రిశూలధారి అవుతాడు వచ్చే జన్మలో. అంత పౌరుషం, అంత ధైర్యం, అంత పరాక్రమం వస్తాయి. ఇంకా మలినవర్తనుడును సుధాలలితమూర్తి మించి వర్తించు. చెడ ప్రవర్తన కలిగిన వాడు కూడా అమృతప్రాయమైన మనస్సు కలిగిన మంచివాడుగా మారిపోతాట. ఇంకా మతిలేని మేధకుండు మౌనివర్యుల చదివించు మర్రినేడా. మతిలేని మేధకుడు, ఏమి మతి బుద్ధి లేనివాడు కూడా, వెర్రి పిచ్చివాడి కింద, మెంటల్ పేషెంట్ కింద అందరూ తీర్మానం చేసేసిన వాడు కూడా, మానసిక రోగి అయిన వాడు కూడా మౌనివర్యులను సైతం కూర్చోబెట్టి చదువు చెప్పగలిగినంత గొప్ప జ్ఞాని అవుతాట. ఏం జరిగితే పంచముఖు వీట మేనో సరించనేని. కాశీలో ప్రాణం విడిచిపెడితే చాలు ఈ భోగాలు భాగ్యాలన్నీ వస్తాయి. వీటన్నిటికీ శివపరంగా అర్థం.